తిరుపతి జిల్లా గూడూరులో 2 రోజులుగా వర్షాలు అడపాదడపా కురుస్తున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా పలు టపాసు అంగళ్లు ఏర్పాటయ్యాయి. వర్షం పడినా ఇబ్బంది లేకుండా కొనుగోలు జరిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రానున్న 2 రోజులు వర్షం వద్దంటూ వరుణదేవుణ్ణి కోరుకుంటున్నారు. ఈ ఏడాది టపాసులు సరసమైన ధరలకే విక్రయిస్తున్నట్లు పలువురు నిర్వాహకులు చెప్పారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా దీపావళి సందర్భంగా 3 రోజులు ఈ దుకాణాలు ఈ గూడూరు కాశీ లేఅవుట్ ప్రాంగణంలో పెట్టినాము. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొద్దిగా ధరలు కొద్దిగా తగ్గినాయి. ఇక్కడికి అందుబాటులో గల మనకు ఆర్టీసీ బస్టాండ్కి దగ్గరలో మన సాయిబాబా గుడి పక్కనే ఇక్కడ ప్రతిదీ ఇక్కడ ఆటోలు ప్లస్ వెహికల్ ఏదైనా రాగలుగుతుంది. రోడ్డుకి పక్కనే ఉంది. 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాలకి గ్రౌండ్లో మొత్తము పట్టలు మొత్తము కింద గ్రావెలు అంతా తోలి నీట్గా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా మా షాపులన్నీ సిద్ధమైనాయి సేల్స్కి. షాప్ టైమింగ్స్ మాకు ఉదయం 6 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు అందుబాటులో ఉంటుంది ప్రతి షాపు. అందరికీ నమస్కారం. మేము తిరుపతి జిల్లా గూడూరు మండలం నుంచి మాట్లాడుతున్నాము. మేము ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా టపాసుల అంగళ్ళు ఈ రోజు నుంచి మొదలయ్యాయి మాకు గూడూరులో. మా ఎమ్మెల్యే గారు మళ్ళీ మున్సిపాలిటీ ఇతర ఆర్డీఓ అధికారులు మాకు ఎంతో సహాయం చేశారు. కానీ ఈ వర్షం వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. వర్షం అనేది నిన్న అకాలంగా స్టార్ట్ అయింది మాకు ఇక్కడ. సో ఈ వర్షం వల్ల మేము వన్స్ సరుకంతా తెచ్చి పెట్టుకున్నాక వర్షం ఎక్కువగా భారీగా పడుతుంది. ఇక్కడ తుఫాను కూడా హెచ్చరిక ఇచ్చారు మాకు ఆల్రెడీ గూడూరు మండలంకి. దీనివల్ల ఇక్కడంతా నీళ్లు నిలిచిపోయాయి. కస్టమర్లు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ మేము అప్పటికప్పుడు చర్యలు తీసుకొని మా స్వశక్తితో ఎంతో కొంత ప్రజలు దివాళీ జరిపించుకోవాలని చెప్పి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు వచ్చి టపాసులు కొనుక్కొని పోయేలాగా మేము అప్పటికప్పుడు అరేంజ్ చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మేము తిరుపతి జిల్లా గూడూరు మండలం నుంచి మాట్లాడుతున్నాము. మేము ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా టపాసుల అంగళ్ళు ఈ రోజు నుంచి మొదలయ్యాయి మాకు గూడూరులో. మా ఎమ్మెల్యే గారు మళ్ళీ మున్సిపాలిటీ ఇతర ఆర్డీఓ అధికారులు మాకు ఎంతో సహాయం చేశారు. కానీ ఈ వర్షం వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. వర్షం అనేది నిన్న అకాలంగా స్టార్ట్ అయింది మాకు ఇక్కడ. సో ఈ వర్షం వల్ల మేము వన్స్ సరుకంతా తెచ్చి పెట్టుకున్నాక వర్షం ఎక్కువగా భారీగా పడుతుంది. ఇక్కడ తుఫాను కూడా హెచ్చరిక ఇచ్చారు మాకు ఆల్రెడీ గూడూరు మండలంకి. దీనివల్ల ఇక్కడంతా నీళ్లు నిలిచిపోయాయి. కస్టమర్లు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ మేము అప్పటికప్పుడు చర్యలు తీసుకొని మా స్వశక్తితో ఎంతో కొంత ప్రజలు దివాళీ జరిపించుకోవాలని చెప్పి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు వచ్చి టపాసులు కొనుక్కొని పోయేలాగా మేము అప్పటికప్పుడు అరేంజ్ చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మేము తిరుపతి జిల్లా గూడూరు మండలం నుంచి మాట్లాడుతున్నాము. మేము ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా టపాసుల అంగళ్ళు ఈ రోజు నుంచి మొదలయ్యాయి మాకు గూడూరులో. మా ఎమ్మెల్యే గారు మళ్ళీ మున్సిపాలిటీ